గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ, ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్, నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం, నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన